నమస్తే, నేను డాక్టర్ హరీష్ తెనేటి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే కాన్సెప్ట్ అండ్ చాలా ప్రొఫౌండ్ విషయము. అర్థం కావడానికి టైం పట్టినా చెయ్యడానికి గుండె ధైర్యం కావాలి. గుండె ధైర్యం అంటారు చూసారా, గుండె ధైర్యం కావాలి ఇచ్చేయడానికి. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. నిజంగా ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చినా మన వల్లే. ఇది సత్యం. ఇది బాగా ఎక్కించుకోండి మైండ్లో. ఈ ప్రపంచంలో మనకి ఏ ప్రాబ్లం వచ్చినా అది మన వల్లే. ఇతరుల వల్ల మనకి సమస్యలు రావు. మళ్ళీ చెప్తానన్నమాట, చాలా కష్టము ఒప్పుకోవడం, బట్ మళ్ళీ చెప్తున్నాను. ఈ ప్రపంచంలో ఏ ప్రాబ్లం వచ్చినా అది మన వల్లే. ఓకే, మనకి ఏ కష్టం, నాకు కళ్ళజోడు వచ్చింది అనుకోండి, నా కళ్ళు కొంచెం వీక్ అవుతున్నాయి అనుకోండి, దానికి ప్రాబ్లం ఎవరు క్రియేట్ చేశారు? అసలు టీవీ కనిపెట్టిన వాడిని అసలు చంపేయాలండి. ఈ ఫోన్ కనిపెట్టిన వాడిని అసలు బతకనివ్వద్దండి. ఫోన్ చూస్తుంది ఎవరు? నేనే. నాకే కళ్ళ ప్రాబ్లం వస్తుంది, నాకే కళ్ళజోడు వస్తుంది కదా. ఎవరి మీద తొయ్యలేను నేను అసలు ఆ పాయింటే తొయ్యలేను. ఈ మధ్య ఒక అతను నాకు ఇలాగే కనిపించి, అసలు ఈ క్యారెట్స్లో వాటిలో ఎక్కువ విటమిన్ ఏ ఉండట్లేదండి, ఎన్ని క్యారెట్లు తిన్నా నా కళ్ళు అలాగే అవుతున్నాయి. మనం ఎక్కువ ఫోన్లు చూస్తున్నాం, మన కళ్ళు వీక్ ఉన్నాయి, మన జెనెటికల్ ప్రాబ్లము, ఇవి ఒప్పుకోలేము. ఏదో ఒక దాన్ని తొయ్యాలి. నాకు బీపీ ఎందుకు వచ్చిందంటే, ఇంట్లో అందరూ బీపీ తెప్పించే మనుషులే ఉన్నారండి నా చుట్టూ. నువ్వే అడ్డుపడ్డావు బీపీ తెచ్చుకోవడానికి. అక్కడ పట్టుకోండి. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే గనక మీరు పట్టుకుంటే, నేను నా సమస్యకి నేనే అడ్డు నిలబడ్డాను, నేను పక్కకి తప్పుకుంటే సమస్య వెళ్ళిపోతుంది. మన ముందుకి ఒక అటాక్ చేయడానికి ఒక రైనోసరస్ వచ్చింది, ఆర్ సమ్ జంతువు మన అటాక్ చేయడానికి వచ్చింది. నేను పక్కకి జరగాలి, జరిగితే ప్రాబ్లం ఉండదు. కానీ చాలామంది జరగరలా, చాలామంది జరగరు. ఈరోజు మనం నేర్చుకోబోయేది, నీ సమస్యకి నువ్వే అడ్డు నుంచున్నావు, పక్కన జరిగితే సమస్య వెళ్ళిపోతుంది. మళ్ళీ చెప్తున్నానన్నమాట, నీ సమస్యకి నువ్వే అడ్డు నుంచున్నావు, పక్కకి జరిగిపోతే సమస్య వెళ్ళిపోతుంది, నీ దగ్గర ఉండదు. ఇది నిజం. మనం అది ఒక్క స్టెప్ లోపలికి వెళ్ళి అర్థం చేసుకుందాం. ఇప్పుడు మీకున్న ప్రాబ్లం ఏదైనా తీసుకోండి. మా అబ్బాయి నా మాట వినట్లేదండి. ఏంటంటే, మీ అబ్బాయి నీ మాట వినట్లేదు, నువ్వే అడ్డు నుంచున్నావు మీ అబ్బాయికి. ఒక 4 రోజులు, ఒక 1 వీక్, 10 days తిండి పెట్టడం మానేయాలి. నేను చేయాల్సింది చేశానురా, నువ్వు ఇలా ఉంటే నాతో కాదు, నువ్వు కొంచెం అర్థం చేసుకుని మారు అని చెప్పి మీ వాడికి నువ్వు అడ్డు నించోవద్దు. ఆ సమస్యని, ఎంతైనా నా కొడుకే కదండి, నేను తిండి పెట్టకపోతే ఎక్కడికి వెళ్తాడండి? నీ సమస్యని నువ్వే పెంచుతున్నావు. అలా చేస్తే బయటికి వెళ్తే ఏమవుతాడు? నీ సమస్యకి నువ్వే అడ్డు నుంచున్నావు. ఇది సత్యం. చాలామందికి ఇది గుటక పడదు లోపలికి. అమ్మ బాబోయ్, నా కొడుకుని ఎలా వదులుతానండి, అలా వదిలేస్తే ఎలా అండి? వదిలేస్తేనే, ఒక్కో రోజు నువ్వు గట్టిగా నిలబడితేనే సమస్య సద్దుమణుగుతుంది. గట్టిగా నీతో నువ్వు తలుచుకుని, నేను దీనిలో ఇంకిరుక్కోను, పక్కన జరిగిపోతాను, చూద్దాం, లెట్స్ సీ. నాతో ఎంతమంది పేరెంట్స్ వచ్చి చెప్పారు తెలుసా? మీరు చెప్పాక మేము 115 days కష్టపడ్డాము, తర్వాత నుంచి మారాడండి, కొంచెం ఇప్పుడు సైలెంట్ అయ్యాడు. నిజంగా జరుగుతుంది ఇది. మన సమస్యకి మనమే అడ్డు నుంచుంటాం. ఒక భర్త ఒక ఆవిడ్ని కొడుతూ ఉంటాడు, రోజు వచ్చి ఏదో ఒక మాటల రూపంలో అని చారులో ఉప్పు లేదనో, లేకపోతే మీ వాళ్ళు కట్నం లేదు, ఏదో విషయంలో గొడవ తీసుకొస్తాడు. ఎవరి నుంచున్నారు అడ్డుగా? నువ్వే. వద్దు, పక్కన జరుగు, ఎంత అరుచుకుంటావు అరుచుకున్నాక ఇంటికి రా, నాకు అవసరం లేదు అని గట్టిగా నించో. డిస్కషన్ చేసి మళ్ళీ గొడవపడి, నా మాట నువ్వు విను, నీ మాట అవసరం లేదు. స్టెప్ అవే, పక్కకి జరగాలి దారి నుంచి. ఒక జంతువు నన్ను వచ్చి కొట్టడానికి వస్తుంటే నేను పక్కకి జరుగుతాను. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. పక్కన జరగాలంతే, చూస్తూ ఉండాలంతే. ఇది నిజం తెలుసా? మనము వాళ్ళొక మాట అనగానే టక్కుమని అడ్డు నుంచుంటాం. అంటే మీ వాళ్ళు మంచిగా చూసారా, మీ అమ్మ ఏం చేసిందో తెలుసా, మీ నాన్న ఏం చేశాడో తెలుసా, అడ్డుపడ్డామా ఆ సమస్య పెరుగుతూ ఉంటుంది. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. గుర్తుపెట్టుకోండి, మీకున్న శక్తి, పక్కకి జరిగే శక్తి. జరిగిపోండి పక్కకి. అవసరంలే ఈ చెత్త డిస్కషన్లో నేను పడాల్సిన పనిలే.
అని మీరు ధైర్యం తెచ్చుకుని, వాడు నన్ను ట్రిగర్ చేస్తాడండి, ఆ మాట ఏదో అని నన్ను ఉసిగొలుపుతాడండి. ఉసిగొలిపినా పక్కన జరుగు. 10 రోజులు ఉసిగొలుపుతారు, 15 నీ లైఫ్లో ఉండే సమస్య ఎవడైనా ఉసిగొలిపితే అలా నేను యుద్ధంలోకి, ఫైట్లోకి దిగిపోతానండి. అదే నీకు నువ్వే అడ్డుపడ్డావు చూసావా, ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం నేను తట్టుకోలేను. తట్టుకోలేకపోతే అసలు వాడు సెకండ్ టైం అనే ఛాన్స్ లేకుండా నువ్వు ఫైట్ ఇవ్వాలి, లేదా పక్కన జరగాలి. ఈసారి ఆ జంతువు మనని చూసి పరిగెట్టుకుంటూ వస్తుంటే దాన్ని కొమ్ము బట్టి విరిచే దమ్మైనా ఉండాలి, లేదంటే ఎందుకు దాంతో అనవసరంగా అని పక్కనకైనా జరగాలి కదా. నేను చెప్పేది నిజం కదా. సో ఇది ఫాలో అవ్వండి, ట్రై చేయండి. ఒక్కసారి జీవితాన్ని ఎక్స్ప్లోర్ చేయాలి. ఓకే, ఈ మార్గం ట్రై చేస్తా, మా ఆయన వినడు, లేకపోతే మా ఆవిడ మారదు, నేనేం చేయొచ్చు అని ట్రై చేయండి. మీ సమస్యకు మీరే అడ్డు నించవద్దు. మీ సమస్య నేను ఇంకా బతుకున్న రోజులు ఇది నాకు తప్పదండి అని అడ్డు నించున్నావు. నీ సమస్య వెళ్ళిపోవడానికి వచ్చింది, నువ్వు నీ సమస్యకు అడ్డు నించున్నావు. గట్టిగా డెసిషన్ తీసుకోండి. నేను ఈ చెత్త డిస్కషన్ 10 ఏళ్ల నుంచి చేస్తున్నా. మీ అత్త ఇట్లా అంది, మీ అమ్మ ఇట్లా అన్నాడు, మీ కట్నం ఈ 10 ఏళ్ల నుంచి వింటూనే ఉన్నా. నాకు ఇంక అయిపోయింది, నేను పక్కకి జరుగుతున్నా. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. పెద్ద పెద్ద సమస్యలు ఇట్లా కుప్పకూలిపోతాయి నువ్వు గనక లేకపోతే కుప్పకూలిపోతాయి. ఇది నా మాట, ద మోస్ట్ పవర్ఫుల్ మాట నేను మీకు చెప్తున్నాను. జస్ట్ స్టెప్ అవే, జరుగు పక్కకి, సమస్య లేదు అనేది నిజం. చాలామంది ఏం చేస్తారంటే సమస్య రాగానే నేను సమస్య అని తెలుసుకోలేక నాకు ప్రాబ్లం ఎందుకు వస్తుంది, ఒక ఆవిడ వాళ్ళ అబ్బాయి తాగుబోతు అయిపోయాడు, ఎందుకు వస్తుంది, నా కొడుకు ఎందుకు తాగుతున్నాడు, ఇంటికి వస్తే నువ్వంటే భయం లేక, ఏమైతే ఏం చేస్తారు నాకు తిండి పెడతారులే అనే భయం లేక తాగుబోతు అవుతున్నాడు, డ్రగ్స్ అడిక్ట్ అవుతున్నాడు, లేకపోతే వాడికి ఫ్రీడంగా డబ్బులు దొరుకుతున్నాయి అవుతున్నాడు. ఎలా నించోవాలి మనం? వీడిని నేను ఇంక ఇలా రోజు అయ్యో నా కొడుకు పక్కకు జరుగు, నో మోర్ నా కొడుకు, నేను దీన్ని సెట్ చేస్తున్నా అని గట్టిగా నిలబడాలి, గట్టిగా ఉండాలి. మనలో మనం గట్టిగా నిలబడాలి, సమస్యకి పక్కన జరగాలి. ఊరికే దాంట్లో డిస్కషన్ రోజు పడవద్దు. ఇది చాలా ముఖ్యమైన విషయం. ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే మీ జీవితాన్ని మారుస్తుంది. చాలామంది ఏం చేస్తారంటే కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ని వదిలిపెట్టి అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ గురించి ఆలోచిస్తారు. అంటే అలా చేస్తే మా వాడు ఏదైనా చేసుకుంటాడని భయం అండి. చాలామంది తల్లిదండ్రులు ఇలా మాట్లాడతారు మాతో, ఏమైనా చేసుకుంటాడేమో అని భయం అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, వాడు ఏమైనా చేసుకుంటాడో చెయ్యడో అన్నది మన కంట్రోల్లో లేనిది. మనం చేయగలిగింది రైట్ మార్గం చూపించడం వరకే, సరి అయిన దారి చూపించడం వరకే. లేకపోతే వాళ్ళు మన వీక్నెస్ని 1కి 10 సార్లు వాడుకుని 1కి 10 సార్లు మననే ఎక్స్‌ప్లాయిట్ చేసి మనమే అలవాటు చేశామని మన మీదే తోస్తారు. ఇది సత్యం సత్యం సత్యం, నేను చెప్పేది నిజం. మీరు నమ్మి తీరాల్సిందే, చేసి చూడాల్సిందే. పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. నువ్వు తాగుతావు వాటికా, నా దగ్గర నేనైతే డబ్బులు ఇవ్వను, ఫినిష్. నీ సమస్యకు నువ్వు అడ్డు జరిగిపోయావు, వెళ్ళిపోతుంది అదే మెల్లగా. బయట ఎక్కడి నుంచి అన్నా తెచ్చుకుంటాడండి. ఎన్ని రోజులు తెచ్చుకోగలడు బయట నుంచి? ఎన్ని రోజులు అంటే ఒక 10 లక్షలు అప్పు అయిపోయాక ఇంకెలాగోలాగ చేసి నేనే తీర్చానండి అన్నాడు ఒక ఆయన. నీ కొడుకు డ్రగ్ అడిక్ట్ అయ్యి 10 లక్షలు అప్పు చేస్తే నువ్వే వెళ్ళి తీరుస్తున్నావా? వాడిప్పుడు మంచిగా మారిపోవాలా? నీ సమస్యకి నువ్వే అడ్డుగా నించున్నావా లేదా? ఇంకా అడ్డు కాదు, ఇంకా చెయ్యేసి నించున్నావు సమస్యతో. అవ్వదు. ఎప్పుడైనా కష్టం వచ్చినప్పుడు నా సమస్యకి నేనే అడ్డుగా మారానే, వాడి మీద ప్రేమ అనే దాంతో నా సమస్య నేనే పెంచుతున్నానే అనేది తెలుసుకోవాలి. నేను చెప్పింది వెరీ వెరీ పవర్ఫుల్, వెరీ వెరీ పవర్ఫుల్. అందుకే కంట్రోలబుల్ ఫ్యాక్టర్స్ ఆలోచించండి, అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ ఇగ్నోర్ చేసేయండి. అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్లో చాలా 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 ఇంపార్టెంట్ విషయము మనం ఏం తింటున్నాము అండ్ ఎలాంటి వ్యసనాల బారిన పడుతున్నాము అండ్ ఇలాంటివి మన చేతుల్లో కంట్రోల్ ఉంటాయి. కానీ ఇతరుల వ్యసనాలు కానీ, ఇతరుల అలవాట్లు కానీ, ఇతరుల మైండ్ కానీ మన కంట్రోల్లో ఉండదు. ఇప్పుడు ఇన్ని వీడియోలు చేస్తున్నాను కదా,
మీరందరూ ఎలా ఆలోచిస్తారు అన్నది నా కంట్రోల్లో లేదు. మీరందరూ ఎలా ఆలోచిస్తారు, నేను చెప్పింది ఎలా తీసుకుంటారు నా కంట్రోల్లో లేదు. నా కంట్రోల్ ఉన్నది నేను చెప్పే మ్యాటర్ బాగా ఎగ్జాంపుల్స్తో అర్థమయ్యేలా చెప్తే చాలు ఈజ్ మై కంట్రోల్. తర్వాత వాళ్ళు ఎలా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం కదా. అలాగే మీ జీవితంలో కంట్రోలబుల్, నేనేం చెయ్యగలను అనేది మాత్రమే మీరు ఆలోచించాలి. నేను చెయ్యలేని తర్వాత వాడు అర్థం చేసుకోకపోతే, వాడి ఫ్యూచర్ పాడైపోతే, తర్వాత ఏదైనా జరిగిపోతే, అందుకని నేను ఇప్పుడు అలా సమస్యతో పోరాడుతూ ఉన్నాను అనేది రాంగ్ థింగ్. అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ మీ చేతిలో లేదు. కంట్రోలబుల్, నా చేతిలో ఉన్న పని ఏంటి, నేనేం అంతే ఆలోచించండి. ఇది కనుక మీరు చేయగలిగితే మీ లైఫ్ విల్ బి బ్యూటిఫుల్. జస్ట్ సమస్య నుంచి పక్కకి జరగండి. పెద్ద సమస్య ఏదైనా వస్తుంటే దాంతో నుంచుని పోరాటం చేయొద్దు. సింపుల్ బాస్, బయటకు వచ్చేస్తాను నేను, అది అవసరం లేదు నాకు చిన్న చిన్న విషయాల మీద ఫ్రస్ట్రేట్ అవ్వడం ఇష్టం లేదు. జస్ట్ స్టెప్ అవే. అదే గొడవ 10 ఏళ్ళ నుంచి పడుతుంటే స్టెప్ అవే, జరిగిపోండి పక్కకి. సమస్యకి ముందుకు వెళ్ళకండి, జరగండి పక్కకి, ఏం కాదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవే. ఇది చాలా బ్యూటిఫుల్గా మారుతుంది మీ లైఫ్లో. మీరు ఇది బాగా మైండ్లోకి ఎక్కించుకుని పక్కన జరగాలి. ఎలా, ఎక్కడ నేనేదో అడ్డుపడుతున్నాను నా సమస్యకి, ఎలా జరగాలి, ఎలా దీని నుంచి నేను అది అసలు నన్ను ఇంక ఎఫెక్ట్ చేయకూడదు అనేది మీరు ఆలోచించుకుంటే మీ లైఫ్ విల్ బి చాలా చాలా బ్యూటిఫుల్. నేను చెప్పింది ఆలోచించండి అండ్ ఖచ్చితంగా మీ జీవితం బాగుపడుతుంది. ఓకే, నేను చెప్పింది ఆలోచించి మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. ఇంకొంచెం ఏదైనా ఎక్స్ప్లెనేషన్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం, వెరీ ప్రొఫౌండ్ కాన్సెప్ట్, డౌట్ ఉంటే కింద కమెంట్స్లో పెట్టండి. ఖచ్చితంగా నేను ఆన్సర్ చేస్తాను వాటికి. థ్యాంక్ యూ సో మచ్ ఓపిక విన్నందుకు.